తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. భూమాకాశములు సృజించినటువంటి ప్రియ పరలోకమందున్నటువంటి మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి, ఇచ్చిన మీ సమయాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఆనందము సంతోషము కలగజేయ దేవా నీకే స్తోత్రం నాయన. శ్రీమంతుడు మా దేవా నీకే మహిమనైనా. నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవా నీకే స్తుతులైనా. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచినటువంటి మా దేవా నీకే స్తోత్రం తండ్రి. అబద్ధం ఆడజాలనటువంటి మా దేవా నీకే మహిమనైనా. నీవు నిన్ను మరుగుపరుచుకుని ఉన్న దేవా నీకే స్తుతులైనా. మాకు వెలుగు అనుగ్రహించు దేవా నీకే స్తోత్రమైనా. మనకు పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి ప్రకాశించున్నటువంటి మా దేవా నీకే స్తోత్రం, నీకే మహిమనైనా. నీ పరిశుద్ధ తోడని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే ఘనతనైనా, మీకే స్తోత్రము తండ్రి. నిరంతరము తరములన్నిటిలోని రాజ్యం వెళ్ళేటటువంటి మా దేవా నీకే స్తోత్రం నాయన. ఇజ్రాయేలీ ఎడల శుద్ధ హృదయాల ఎడల దయాళుడు అయినటువంటి మా దేవా నీకే మహిమనైనా. సమీపం నుండి దూరం ఉన్నటువంటి మా దేవా నీకే స్తుతి. పురాతన కాలం మొదలుకొని ఆశీనుడు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. ప్రభులకు ప్రభా నీకే మహిమ. ప్రభు అయినటువంటి యెహోవా నీకే ఘనత. సైన్యములకు అధిపతి యెహోవా మీకే స్తోత్రం. శిలోము సమాధానకర్త మీకే స్తోత్రం. రాజులకు ప్రభా మీకే మహిమ. ఆలోచనకర్త అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి నాయన, ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి నాయన, మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి తండ్రి అంధకార సంబంధమైన అధికారంలోంచి విడుదల చేసి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో పాపం చేసిన వారమే నాయన. ఇదిగో తండ్రి మా తల్లి గర్భాన పండింది మొదలుకున్నాను ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం నాయన. నిజమే తండ్రి. హెబ్రీ 10:17 మీరు వ్రాయించిన ప్రకారం వారి పాపములు వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనని ప్రభు చెప్పుచున్నాడని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి వారి పాపములన్నింటినీ సముద్ర ఆకాశజలంలోని పడవేతువని మీకా 7:19 మీరు రాయించిన ప్రకారము తండ్రి నాయన. ఇంకో తండ్రి మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన ఇక నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి. మా పాపములన్నీ మన్నించమని అడుగుచున్నాం నాయన. నువ్వు దయాళుడివే తండ్రి, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. నీకు మొర్రపెట్టి వారందరి ఎడల కృపాతిశయం గల దేవుడవు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన మేము మీ సన్నిధిలో నాయన ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి నాయన. మా పాపములన్నీ మన్నించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి మీ దయారెక్కల చాటు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మీ సన్నిధిలో కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా పాప దోషములు మీరు మన్నించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాశనకరమైన తెగులు రాకుండా తండ్రి నాయన మీ సన్నిధిలో మమ్మల్ని రక్షించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ రెక్కలతో మమ్మల్ని కప్పినావు నాయన, నాకు ఆశ్రయముగా ఉన్నావు తండ్రి. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు దయాళుడివై తండ్రి మేలు చేయుచున్నావు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇక నేను సర్వజీవులు నీ వైపే చూచున్నావు తండ్రి. తగిన కాలమందు నీకు ఆహారం ఇచ్చినవు తండ్రి. నీవు నీ ఉప్పులు విప్పి తండ్రి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నైనా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఇక నైనా కుటుంబాలలో నైనా ఏ విధమైన గడిబిలి జరగకుండా నైనా ఇక నేను సాతానుడు దుష్టుడు తండ్రి కుటుంబాలను తండ్రి చిన్న భిన్నము చేయుచున్నాను నాయన. ఇంకోనైనా మీ సన్నిధిలోనైనా కుటుంబాలను తండ్రి ఐక్యత కలిగి తండ్రి మీ సన్నిధిలో ప్రేమ సమాధానము తండ్రి కలిగి తండ్రి మీ యందు తండ్రి మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతుకున్నట్లు తండ్రి. ఇంకోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నాయన. సంఘంలో ఉన్నటువంటి నాయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన జ్ఞానము దయచేయమని అర్థిస్తున్నాం తండ్రి. సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలకు తండ్రి ఇగోనైనా మనుషుల దయందును తండ్రి నాయన ఇగోనైనా మీ దయందును వర్ధిల్లినట్లు తండ్రి వారిని ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలోనైనా శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి మందగా తండ్రి ఇగోనైనా ఇజ్రాయెల్ని ఏ విధంగా నడిపించారో తండ్రి పాలుతేనలు ప్రవహించే దేశానికి తండ్రి మేమైతే నాయన ఈ చివరి దినాలలో తండ్రి పరలోకపు కనాన దేశానికి తండ్రి మేము చేరినట్లు తండ్రి మేమందరము నాయన మాకందరికీ సిద్ధపడ దయచేయండి. ప్రియ కుమారుడు రాకడ తండ్రి మాకు ఎప్పుడూ తెలియదు నాయన. దొంగ ఏ
ఏ విధముగా వస్తాడో ఏ సమయంలో వస్తాడో తెలియదు కదా తండ్రి. అటు రీతిగా వస్తానని లేఖనం సెలవిచ్చున్నది తండ్రి. ఇదిగోనండి మీ ప్రియ కుమారుడు రాకడలో మేమందరము తండ్రి సిద్ధపడేవారిగా ఉండునట్లు తండ్రి మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచండి నాయన తండ్రి. మీ పరిశుద్ధాత్మను మా యొద్ద నుండి తీసివేయక నాయన, మీ పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించండి తండ్రి. మీ రక్షణ ఆనందం మాకు మరలా పుట్టించము తండ్రి. ఇదిగో తండ్రి మీ రక్షణలో మేము నాయన చివరి వరకు కొనసాగినట్లు తండ్రి మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని ఆర్థిస్తున్నాం తండ్రి. ఉదయమున తండ్రి మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము నాయన. అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము నా తండ్రి. మా దేవుడు అని యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచము తండ్రి. మా చేతి పనిని మాకు స్థిరపరచము నాయన. ఇదిగో తండ్రి నాయన తండ్రి ఇగో దానియేలు వలె నాయన వారికి స్నేహితులకు నాయన మీరు ఏ విధముగా అనుగ్రహించారో తండ్రి, జ్ఞానమును సకల ప్రావీణ్యత వివేచనయు తండ్రి వారికి ఏ విధంగా అనుగ్రహించారో తండ్రి. ఇదిగో నేను మాకును అట్టి రీతిగా సంఘములను ప్రతి బిడ్డలకి అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన తండ్రి తమ మార్గములు ఏర్పరచుకున్నట్టు నరుల వశంలో లేదని, మనుష్యులు తమ ప్రవర్తన ఎందు సన్మార్గంగా ప్రవర్తించడం వారి వశంలో లేదని నేను ఎరుగుదునని మీరు ఇర్మియా 10:23 సెలవిచ్చారు నాయన. నిజమే తండ్రి. ఇగో నాకు క్షణమాత్రుండే మనుషులం నాయన. ఇగో గడ్డి పరక వంటి వాళ్ళము, గడ్డి పువ్వు వంటి వాళ్ళము నాయన. అంతలో అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారిమో తండ్రి నాయన. మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న నాయన. ఇదిగో తండ్రి మాకు బలాన్ని ఇవ్వు నాయన. ఇగో సహాయం చేయండి తండ్రి నాయన. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండున వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండునని మీరు ఇర్మియా గ్రంథంలో 17:8 వ్రాయించారు నాయన. అలాగే నాయన కీర్తన గ్రంథంలో కూడా నాయన అపహాసుకులు కూర్చుండే చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం మందు ధ్యానించేవాడు ధన్యుడు, అటువాడు నీటి కాలంలో నాటబడిన చెట్టు వలె ఉండునని సెలవిస్తున్నావు కదా తండ్రి. సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా అట్టి కృపా కాపుదల అనుగ్రహించి తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి నాయన దయచేయండి నాయన. ఇగో నాయన మేము విశ్వాసంతో స్థిరంగా ఉండి సాతాన క్రియలను లయపరచుటకు తండ్రి మాకు పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి నాయన శక్తిని, సామర్థ్యాన్ని మరియు పరిశుద్ధులుగా తండ్రి మేము భూమి మీద బ్రతికి నాయన నిర్దోషులుగా నిందారహితులుగా బ్రతికినట్లు మాకు నేర్పు నాయన. ఇక నేను ప్రార్థనా శక్తిని, ప్రార్థన ఆత్మను మాకు దయచేయండి తండ్రి. ఇక నేను ఇప్పటికే లోకాశులను, నేత్రాశులను, సాతాను ఉరిలోను చిక్కునిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి. మీ దయ రెక్కల చట్టం భద్రపరచండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి మేమందరము కూడా ఆత్మ ఫలాలు పండే పిల్లలుగా ఉండినట్లు ఆయన ప్రేమ, సంతోషము, సమాధానము కలిగి ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. ఇక సంఘములో ఆయన ఐక్యత దయచేయండి తండ్రి. సంఘంలో ఒకరి బోధ గురించి ఇంకొకరి బోధ గురించి ఒకరు నాయన తిట్టుకోకుండా నాయన దూషణ మాటలు ఆడుకోకుండా తండ్రి మేమందరము ఐక్యము గలవారమై తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన ఎవరికి నాయన ఏ విధంగా నాయన సహోదరులకు ఏ విధమైనటువంటి తీర్పు తీర్చకుండా తండ్రి మీ సన్నిధిలో నాయన ఇక నాయన మాట వల్ల కానీ నాలుగు వల్ల కానీ ఏ విధమైన పాపము చేయకుండానట్లు నాయన ఇగో నాయన ఇంద్రియ నిగ్రహముల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన మా ఇంద్రియ తండ్రి మా శరీరముతో ఏ పాపము చేయకుండా తండ్రి మా శరీరము తండ్రి మిమ్మల్ని మహింపరిచే విధముగా ఉండినట్లు తండ్రి మా శరీరాన్ని తండ్రి మేము లోబరుచుకుని ఉన్నట్లు నాలుకనే కానీ నాయన కంటినే కానీ తండ్రి ఇదిగో నాయన మా మా చేతులే కానీ మా పాదాలే కానీ తండ్రి మా పాదాలు మీ సువార్తకు వెళ్ళినట్టుగా తండ్రి మా చేతులు తండ్రి నాయన మీ పనులే చేసినట్లుగా తండ్రి మా కళ్ళు తండ్రి నాయన ధర్మశాస్త్రాన్ని చూచినట్లుగా తండ్రి నాయన సహాయం చేయండి నాయన. మా నాలుకలను కేవలం మిమ్మల్ని స్తుతించినట్లు తండ్రి మా హృదయాలలో నాయన మీ వాక్యాన్ని పదులుపరుచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించడానికి తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, అభాగ్యులను ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి వెలుచున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటున వారిని భద్రపరచమని సాయంకాలం వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఇగో తండ్రి ఉద్యోగం కోసం నాయన డ్యూటీల కోసం నాయన వెలుచున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి ఆయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇగో తండ్రి మీ సన్నిధిలో వారిని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను తండ్రి ఇగో నాయన యాక్సిడెంట్ అయినటువంటి బిడ్డలని, రాయిన రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలని తండ్రి, అనారోగ్యంతో అనేక సమస్యలతో హాస్పిటల్ ఉన్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో స్వస్థపరచమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజలకి తండ్రి శాంతిని, సమాధానాన్ని తండ్రి దయచేయమని తండ్రి మీ దయారెక్కల చాటును వారిని భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మా దేశంలో ఉంటే ప్రజలందరి క్షేమం కొరకు మీ సన్నిధిలో నాయన అర్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా మా దేశంలో ఉంటే అధికారులుగా కానీ ఆర్మీ, పోలీస్ శాఖ, బోర్డు
రోడ్డు సెక్యూరిటీలకి, తండ్రి సామాన్య ప్రజలకు, అధికారులకు, ప్రతి ఒక్కరికి, రక్షణ లేని ప్రతి వారికి కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ దయచేయమని అడుగుచున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తన పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఏకాంగులు సంసారాలుగా చేయవాడు నీవే గనక తండ్రి మీ సన్నిధిలో నాయన వారికి జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని జతపరిచి తండ్రి మీ సన్నిధిలో నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారేఖల చాటును భద్రపరచమని తండ్రి వారి అవసరాలు తీర్చమని తండ్రి ఏ ఏ సమస్యల కొద్దీ, బాధల కొద్దీ నాయన మీ సన్నిధిలో మొరపెట్టుకుని ఆ బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో వారి ప్రార్థన ఆలకించి సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియకుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్.